నిరుద్యోగుల్లో దేశంలోని తెలంగాణ రాష్ట్రం 2వ స్థానంలో ఉందని ప్రొఫెసర్ అశోక్ అన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగుల మహాధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, వివిధ సంఘాల నిరుద్యోగుల జేఏసీ సంఘాల కార్యదర్శులు హాజరయ్యారు. గురుకులాల్లో ఉద్యోగులను భర్తీ చేయడానికి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కువ మంది విద్యార్థులు గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారని ప్రొఫెసర్ అశోక్ తెలిపారు. గ్రూప్ 2లో 2000 ఉద్యోగాలను పెంచాలన్నారు. విద్యాశాఖ మంత్రి ఉద్యోగ పదవులను వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, టీచర్ పోస్టులు 25,000 పెంచాలని అనేక సార్లు మంత్రులతో, ముఖ్యమంత్రితో పబ్లిక్ ధర్నా చేయాలని చెప్పి నేనే స్వయంగా అన్వర్కు, అశోక్, నీలం కోరడం జరిగింది. నిరుద్యోగులందరూ తలనిల్లుతున్నారు. ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు మర్చిపోయింది. అందుకే ఈ ప్రభుత్వం మీద ఒకసారి దండయాత్ర పెట్టాలని కోరితే మీరు వేలాదిగా తండోపతండాలుగా కళ్ళి వచ్చినందుకు మీ యొక్క కోరికను మేము గుర్తించాం. ప్రధానంగా గ్రూప్ 1లో అయిపోయినా కూడా గ్రూప్ 1లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి తెలుసా? పెంచొచ్చు. ఇప్పుడు కూడా గ్రూప్ 1లో 16,100కి పైగా వేకెన్సీలు ఉన్నాయి. వాళ్ళు 523 ఇచ్చారు. గత ప్రభుత్వం మోసం చేసిందని ఆ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తే మేము కావాలని ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వం మీరు గాల్లో మెడలు కట్టి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నిరుద్యోగులను మోసం చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన మీరు వాళ్ళ నిరుద్యోగులను పట్టించుకోవడం లేదు. దాని యొక్క అండ్రెస్టే ఇవాళ కనపడింది. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నిరుద్యోగులు ఒక్కసారిగా 5,000 మంది ఒక ధర్నాకు వచ్చారంటే మీ మీద ఎంత వ్యతిరేకత స్టార్ట్ అయింది అర్థం చేసుకోవచ్చు. మీరు కనుక ఇప్పుడు నిరుద్యోగుల గురించి పట్టించుకోకపోతే, గ్రూప్ 2, 3 పోస్టులు పెంచకపోతే, గురుకులాల వాళ్ళకు న్యాయం చేయకపోతే, 1:100 కనుక ఇవ్వకపోతే, మెగా డిఎస్ అని ప్రకటించి మీరు దగా డిఎస్ కనుక వేశారు. కాబట్టి నిరుద్యోగుల గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టండి, నిరుద్యోగుల పైన ఒక మంత్రివర్గ సమావేశం పెట్టండి, విద్యాశాఖ మంత్రిని నియమించండి.